భారతదేశంలో రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందా? ఏమో జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే సిజేపీ ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ ఉద్యమం అనంతరం భారతదేశంలో మరో ఉద్యమం మొదలైంది. అదేంటంటే రిజర్వేషన్ హటావో ఆందోళన్, ఆర్హెచ్ఏ అనుకుంటూ ఇంకొక పార్టీ మొదలైంది. దానికి వెబ్సైటు, అందులో మిలియన్స్ పీపుల్ జాయిన్ అవ్వడం. రిజర్వేషన్స్ హటావో ఆందోళన్, రిజర్వేషన్ వద్దు, పోవాలి, మెరిట్ రావాలి, అందరికీ ఈక్వాలిటీ ఉండాలి, కొంతమందికి రాజ్యాంగ రక్షణ ఉండడం ఏంటి అనుకుంటూ ఒక ఆందోళన మొదలైంది. దానికి సపోర్ట్ కూడా ఆల్మోస్ట్ 1 కోటి మంది దాటేశారు వెబ్సైట్లో అని తెలుస్తుంది. అంటే ఇది చాలా పెద్దది. ఇది ఒక డేంజరస్ కుట్ర, అంటే డేంజరస్ కుట్రగానే భారత రాజ్యాంగం ప్రకారంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దీని నుంచి మళ్ళీ ఆపడానికి ఇంకొకటి వచ్చిందండి, రిజర్వేషన్ బచావో ఆందోళన అనుకుంటూ, రిజర్వేషన్ బచావో, దాన్ని రక్షించండి అనుకుంటూ బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి ఇంకొక డిమాండ్ వస్తుంది. మనం చూసాం. మరి ఏంటి కుట్ర అంటే ఇది చాలా పెద్ద కుట్ర. ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందా అంటే ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే నేను చెప్తున్నాను చూడండి, భారతదేశంలో ఈ యొక్క పేదరికం వేరు, పేదరికాన్ని ఉద్ధరించి పేదరికం నుంచి బయటపడేయాలి. ఈ పేదరికం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ ఓసీ అందరికీ వర్తించేది. ఈ పేదరికం నుంచి బయటపడడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ హక్కు. అది భారత ప్రభుత్వం బాధ్యత కూడా రాజ్యాంగపరంగా. మరి పేదరికంలోంచి బయటపడడానికి ఉచిత పథకాలు ఉన్నాయి, ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇది అందరికీ వర్తించేది. దీన్ని కోసం ఇప్పుడు రిజర్వేషన్ ఉండకూడదు అనేది మళ్ళీ రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. ఎందుకంటే రిజర్వేషన్లు ఎందుకు కల్పించారో తెలుసా? పేదరికం అనేది ఈ తరం దాంట్లోంచి బయటపడాలి, అది కరెక్టే, అది ప్రభుత్వం బాధ్యత, మనం కూడా బాధ్యత, మనం చూసేది అది. కానీ రిజర్వేషన్లు అనేది ఏంటో తెలుసండి, కొన్ని వేల సంవత్సరాల పాటు పాప విముక్తి. విచిత్రంగా ఉంటుంది మీకు. ఎందుకంటే భారతదేశంలో ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 15(6), 46వ నిబంధనల ప్రకారం ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలకి, ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీలు బీసీలు వీళ్ళకి ఏంటంటే రాజ్యాంగ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. దాన్ని అఫిర్మేటివ్ స్టేట్మెంట్ అంటారు. ఇది ఇచ్చింది ఏంటో తెలుసా అండి, సామాజిక న్యాయంలో భాగంగా కేవలం ఆర్థికంగా కాదు, అది సామాజికంగా బాధ్యత. ఎందుకంటే స్వతంత్రం వచ్చింది, వాళ్ళ మీద కుల వ్యవస్థ పేరు చెప్పి ఎంతో వివక్ష ఉండేది. పేదరికంలో వాళ్ళు కూలిపోవడానికి కారణం ఏంటంటే వివక్ష. ముందు వివక్ష నుంచి దూరం చేయాలి, పేదరికం నుంచి కాదు. మిగిలిన వాళ్ళకి సమాన ప్రాతినిధ్యం ఉండాలనేది పేదరికంలోంచి బయటపడడం ఆర్థికంగా విషయం. వేరే వీళ్ళకి రిజర్వేషన్ ద్వారా పేదరికం నుంచి బయటపడడం అనేది వివక్షత నుంచి కూడా బయటపడడం అనేది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) ఇచ్చింది. ఈ వివక్షతని ఇది చూడకుండా మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి తప్పనిసరిగా రిజర్వేషన్ ఉండి తీరాల్సిందే. ఇది ఫండమెంటల్ రైట్, ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే గాంధీ మాటల్లో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల్లో, మిగిలిన రాజ్యాంగం ప్రొటెక్ట్ చేసిన రచయితల మాటల్లో ఒకటేనండి, ఇది పాపాన్ని కడుక్కోవడం. ఎవరినైనా అడగండి, కుల వ్యవస్థ ఎక్కడి నుంచి ఉండండి, భారత సంస్కృతి ది గ్రేటెస్ట్, తిరుగులేదు, సజీవ సంస్కృతి. ఇందులో ఒక క్రూడు పట్టింది ఏంటంటే ఆది శంకరాచార్య కాశీలో చెప్తారన్నమాట. చండాలులు ఎదురొచ్చినప్పుడు మనిషి పంచకంలో చెప్తారు కుల వ్యవస్థ కోసం. అందరూ సంఘ సంస్కర్తలు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకా పతాక స్థాయి. ఎందుకంటే కుల వ్యవస్థ అనేది ఒక క్రూడ్ ఇండియన్ సంస్కృతిలో. దీన్ని పోగొట్టలేకపోయాం, ఇప్పటికీ పోగొట్టలేకపోయాం. లేదు అని ఎవరూ చెప్పలేరు, తగ్గుతుంది అనేది అయితే చెప్పగలుగుతారు కదా. మరి ఈ కుల వ్యవస్థ నుంచి వివక్షతని పాపాన్ని బయట పడేయడానికి ఈ యొక్క రిజర్వేషన్, అంతేకాని పేదరికం నుంచి బయట పడేయడం కాదు. వేరేది నాకు మెరిట్ కావాలి, ఎవరైతే రిజర్వేషన్ హఠావో ఆందోళన చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే వేళ వల్ల పోయిందనుకుంటారు. అది తప్పు, అది కాదు. రిజర్వేషన్ అనే జోలికి వెళ్ళకూడదు. అది సామాజిక న్యాయానికి సంబంధించిన రాజ్యాంగంలోని అత్యంత ప్రాథమికమైన విషయం. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. అందుకనే పేదరికం వేరు, రిజర్వేషన్ సామాజిక న్యాయం వేరు. పేదరికం అంటే ఆర్థికంగా మనం ఉద్ధరింపబడ్డానికి, అది అందరికీ రైటు. వేరేజ్ రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎందుకు కల్పించారంటే వివక్షత నుంచి బయటపడడానికి. అది బయట పడితేనే పేదరికం నుంచి బయటపడతారు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రిజర్వేషన్లు వేరు, పేదరికం నుంచి మెరిట్ వేరు. కానీ ఇప్పటికీ కూడా చూడండి, ఈ
హఠావో ఆందోళన చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే భారతదేశంలో ఒక పేదవాడు ఎస్సీ ఎస్టీ బీసీల్లో వివక్షతను గురి అయ్యేవాడు ప్రాథమిక ప్రాంతాల్లో, ఇటు ట్రైబల్ ఏరియా ఎస్సీ ఎస్టీ ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి ఈ బీసీలు కొన్ని కులాల లోవర్ క్యాస్ట్ల నుంచి వీళ్ళు ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి సాధించాలి. వాళ్ళతో పోటీ పడాలంటే, ఒక మెట్రోపాలిటన్ సిటీస్లో అగ్ర కులాలతో పోటీ పడాలంటే వాళ్ళు ఎలా పోటీ పడతారంటే మరి ఈక్వల్ ఎలా ఇస్తారు? రిజర్వేషన్ లేకపోతే వాళ్ళకి ఎక్కడ వస్తుంది? కుదరదు. భారత రాజ్యాంగం అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టారు అనేది మాత్రం మనం మర్చిపోకూడదు. అది కూడా ఏకాభిప్రాయంతో పెట్టింది. ఇప్పుడు రిజర్వేషన్ పాలిటిక్స్ ఉన్నాయి. ఈ రిజర్వేషన్ పాలిటిక్స్ ఇప్పుడు చేసే వీళ్ళ నేతలను బట్టి రిజర్వేషన్ మనం విమర్శించకూడదు. ఒక కాలుకి పుండు వచ్చిందంటే కాలు కాదు కాలే నరికేస్తామంటే కుదరదు. రిజర్వేషన్లు అనేది వేరు. ఇది ఎవరు చెప్తారంటే రాజకీయ నాయకులు చెప్పాలి, కానీ వాళ్ళు మాట్లాడడం లేదు. అందుకనే భారతదేశంలో కుల వివక్షత చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి కదండి. కానీ ఒక్క విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఇంకా కుల వివక్షత ఎందుకు ఉందంటే రాజకీయాల వల్ల. మరి ఈ కుల వివక్షత పోవాలంటే కేవలం లోవర్ క్యాస్ట్ని కుల వివక్షతో చూడడమే కాదు, నా కులం గొప్పదని పొగుడుకునే వాళ్ళది కూడా తప్పే. అది కూడా మనం రావాలి, చర్చలు రావాలి. కుల వివక్ష అనేది భారత సంస్కృతిలో ఒక టెయింట్ అనమాట, ఒక పెద్ద మాయని మచ్చ. దాన్ని ఇప్పటికీ కూడా వదిలించుకోలేం. ఎంతో తత్వవేత్తలు మనకి చెప్పినప్పటికీ మనం ఆ విషయాన్ని మర్చిపోయాం. వేదాలు రాసిన వ్యాసుడు, వాల్మీకి, తర్వాత వశిష్ఠుల యొక్క క్యాస్ట్లు మనం చూసామా? ఎంతటి విజ్ఞానాన్ని తయారు చేశారండి. మరి వాళ్ళని మనం ఫాలో అవ్వం. ఇక్కడ ఒక గొప్ప వాళ్ళని ఫాలో అవ్వం. రాముడికి కృష్ణుడు కూడా వీళ్ళు కూడా నంబూకుడు సంబూకుడిని చంపేశారు అన్నట్టు కులాలను అంటగడతారు. ఎవరు అంటే దారుణమైన ద గ్రేట్ శివాజీకే ప్రమాణ స్వీకారం చేయడానికి బ్రాహ్మిన్స్ రాలే. ఇంకా ఏంటండి ఎంతకంటే ద గ్రేట్ శివాజీ హిందూ మత ఉద్ధారకుడు కూడా ప్రమాణ స్వీకారం చేపించేటప్పుడు పూజ చేయడానికి బ్రాహ్మణ్ రాలేదంటే ఎంతటి కుల వ్యవస్థ ఉంటుంది, ఎంతటి దారుణం జరిగిద్ది. మరి ఇది అందువల్ల ఏంటంటే ఈ యొక్క ఆర్హెచ్ఏ రిజర్వేషన్ హఠావో బచావో అనే దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లు అనేవి కుల వివక్షతని ఆపడానికి, విచక్షణను ఆపడానికి, ఆర్థికంగా కాదు. ఆర్టికల్ 14A, ఆర్టికల్ 16(4) అనేది ఆర్థికంగా బేస్ చేసుకుని ఇచ్చిన రిజర్వేషన్లు కాదు, కుల వివక్షతను బేస్ చేసుకుని వేల సంవత్సరాల నుంచి వస్తున్న దాన్ని ఆపడానికి ఇచ్చిన వ్యవస్థ. కాబట్టి అది రాజ్యాంగ విరుద్ధం. ఈ సంస్థ కూడా మంచిది కాదు అనేది మనం చెప్పొచ్చు అన్నమాట.